హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఈ వీడియోలో మనం సంవత్సరం పాటు నిలువ ఉండే 2 రకాల ఒరుగుల రెసిపీస్ని చూడబోతున్నాము. కాకరకాయల్ని అలాగే దొండకాయల్ని చాలామంది ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉంటాయని చాలామంది తినరు, కానీ హెల్త్కి చాలా మంచిది కదా. అందుకని అస్సలు చేదు లేకుండా సంవత్సరం మొత్తం నిలువ ఉండేలాగా ఎంతో రుచిగా ఉండే కాకరకాయతో అలాగే దొండకాయలతో 2 రకాల ఒరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఒరుగులు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కర్డ్ తీసుకుని అందులో ధనియాలు జీలకర్ర పౌడర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత కర్డ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినన్ని వాటర్ పోసుకుని పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలి. మజ్జిగని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలని తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ 1/2 kg కాకరకాయలని తీసుకుంటున్నాము. దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు. 2 సైడ్స్ కూడా కట్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకుంటే బెటర్. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టయితే ఎండిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మరీ స్మాల్ పీసెస్ కాకుండా అలానే బాగా లావు పీసెస్ కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. ఇందులో సీడ్స్ కూడా మీకు ఇష్టమైతే ఉంచేసేయండి, లేదంటే తీసేసేయండి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాకరకాయల్ని రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోండి. కాకపోతే బాగా సన్నగా ఉంటే ఏంటంటే ఎండిన తర్వాత ఇంకా సన్నగా అయిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ ఉంది కదా, కర్డ్, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు కర్డ్ పోసుకొని బాగా కలుపుకోవాలి. దీనికోసం వీలైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ కర్డ్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. హోమ్ మేడ్ కర్డ్ వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. అంతేకాదండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ ముక్కలకి కర్డ్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ మజ్జిగ ఒరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1/2 kg దొండకాయల్ని తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వాటి ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా లావు ముక్కల్లో కట్ చేసుకోవాలి. ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకున్నట్టయితే ఎండిన తర్వాత ఇంకా సన్నగా అయిపోతాయి, కాబట్టి తినడానికి కూడా అంత బాగుండవు. కాబట్టి కొంచెం లావుగానే కట్ చేసుకోండి పీసెస్ అనేవి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అన్నీ కూడా మనం ఎన్ని కట్ చేసుకున్నామో అన్ని పీసెస్ కూడా అందులో యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఈ పీసెస్ అన్నీ కూడా మునిగేంత వరకు మజ్జిగని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని పీసెస్ కూడా మజ్జిగ అనేది బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కాకుండా చేత్తోనే మిక్స్ చేసుకోండి, అప్పుడే పీసెస్ అన్నిటి కూడా మజ్జిగ బాగా పట్టేసుకుంటుంది. లేదంటే స్పూన్తో అయితే అంత బాగా మిక్స్ అవ్వవు. రెడీ చేసుకున్న వాటిపైన మూతలు పెట్టుకొని 2 days వరకు పెరుగులోనే నాననివ్వాలి. మధ్యలో మిక్స్ చేసుకుంటూ 2 days వరకు అలాగే నాననివ్వాలి. 2 days తర్వాత ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా నానాయో. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా ఎండలో మనం ఒక వెడల్పు మూత పైన లేదా ఏదైనా పెద్ద ప్లేట్లో అయినా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ ఒరుగుల్ని 2-3 days వరకు ఎండలో బాగా ఎండనివ్వాలి. మజ్జిగలో నానబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా పెద్ద ప్లేట్ పైన లేదా ఏదైనా మూత పైన ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎండలో వీటిని కూడా 2 or 3 days వరకు బాగా ఎండనివ్వాలి. పురుగుల్ని 2-3 days బాగా ఎండలో ఎండనివ్వాలి. ఎంత బాగా ఎండినట్టయితే అంత నిలువ ఉంటాయండి. లేదంటే ఎండకపోతే ప్రాపర్గా అందులో పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బాగా ఎండినట్టయితే చాలా క్రిస్పీగా కూడా అవుతాయి.
ఇలా రెడీ చేసుకున్న ఒరుగుల్ని ఇలా ఎండలో పెట్టుకుని ఒక 2-3 డేస్ బాగా ఎండనివ్వాలి. ఒరుగుల్ని చూస్తుంటే మీకు ఏమైనా మెమరీస్ గుర్తొస్తున్నాయా? ఒరుగులు రిలేటెడ్ మీకు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్టయితే తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి. అమ్మమ్మల నానమ్మల కాలంలో అయితే వాళ్ళు ఇలా ఒరుగులు ప్రిపేర్ చేసుకొని సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకుని ఉంచుకునేవాళ్ళు. అప్పట్లో సమ్మర్లో ఫ్రెష్ కూరగాయలు దొరికేవి కాదు కదా, అందుకని కూరగాయలు ఎక్కువగా పండినప్పుడు ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని ఒరుగుల్లాగా ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. వాటిని సంవత్సరం మొత్తం నిలువ ఉండేలాగా స్టోర్ చేసుకునేవాళ్ళు కదా. 2-3 డేస్ ఎండలో ఎండిన తర్వాత ఒరుగులు ఇలా రెడీ అయ్యాయి. స్మెల్ అయితే భలేగా వస్తుందండి. కర్డ్లో నానబెట్టాం కాబట్టి కర్డ్ అరోమా సూపర్గా వస్తుంది. ఇందులో మనం హోమ్ మేడ్ కర్డ్ని యూజ్ చేసాము. హోమ్ మేడ్ కర్డ్ యూజ్ చేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఒరుగుల్ని బాగా ఎండిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్టయితే సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటాయి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఒరుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్ని ఏదో ఒక రూపంలో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాకరకాయ బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. కదండి, కాకరకాయ స్కిన్కి అలాగే లివర్ హెల్త్కి కూడా చాలా మంచిది. కాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనప్పుడు కాకరకాయని రెగ్యులర్గా తీసుకుంటుండాలి. కాదండి, దొండకాయల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ B1, B2, B3 అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే కదండి, ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దొండకాయలు కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. రెడీ సమ్మర్ స్పెషల్ కాకరకాయ అలాగే దొండకాయ ఒరుగులు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. బాయ్.